నాగవల్లి. నాగవల్లి నాగవల్లి అంటే పల్లం వెంకన్న కూతురు. అందరూ పిల్లల్ని గుండెల మీద పెట్టుకుని పెంచితే పల్లం వెంకన్న నాగవల్లిని నెత్తి మీద పెట్టుకుని మరీ పెంచాడు. తెల్లేనుకు కావాలని అడిగితే ఓ ఏనుక్కి సున్నం వేయించిచ్చాడు. ఎవడన్నా వచ్చి తొండం పట్టుకుంటారా తనేలాగుంది. తాజ్ మహల్ ఎక్కడో చెప్పలేదని టీచర్ కొడితే అతన్ని కొట్టి ఊళ్ళో ఉన్న స్కూల్ మూయించేశాడు. కొన్నాళ్ల తర్వాత ఓ రోజు నా గాజులు కొనడానికి సంతకెళ్ళాం. అక్కడే ఉన్న పల్లం వెంకన్న కొడుకు నన్ను ఏడిపించాడు. వాళ్ళ అన్నయ్యని కొడుతుంటే వల్లి అన్న మాటలకి మేము షాక్ అయిపోయాం. నువ్వంటే నాకిష్టం. నువ్వు నాకిష్టం అంటే నన్ను ఒప్పేసుకుంటాడా? పల్లం వెంకన్న పిలిచి ఆ ఈ అంటూ అక్షరాలు దిద్దించి మరీ ఒప్పించాడు. ఇది నీ అప్పు, ఇది నీ ఆదాయం, నీకున్నదల్లా ఇల్లు, ఈ ఫుడ్స్, బిజినెస్. వీటితో నీ బాధలన్నీ తీరాలంటే నీ బతుకులో ఏదో ఒక అద్భుతం జరగాలి. ఇది ఆ అద్భుతం. కాఫీ కాదు, అది తెచ్చిన కూతురు. అమ్మా, జడేసుకోలేకపోయామా? లక్షణంగా ఉండేదానివి. ముడేసుకున్నా ముద్దుగానే ఉన్నావు అనుకో. నాకు సంబంధించినంత వరకు భానుకి మంచి అబ్బాయితో పెళ్లి జరగడమే అద్భుతం. అది ఇప్పుడు భానుకి పెళ్లి జరిగాకైతే నీకు అడ్డం లేదుగా. సో వి విల్ ఫిక్స్ దిస్. బాను, ఓసారి నాగవల్లిని చూసొద్దామా? ఎందుకు దినా, పిలిస్తే అదే వస్తుంది. నాగవల్లి అంత అందంగా ఉండడం నాకెందుకో నచ్చలేదు. వదినా, తను మా మావయ్య కూతురు. వరుసకు వదినవుతుంది. వరసే కదా. ఆయన లేరా? ఆయనంటే ఈయన. వల్లి అత్తయ్య, లేమ్మా. పల్లెటూళ్ళలో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. మరి మనం వచ్చినప్పుడు చెప్పలేదు. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను అత్తయ్య. మధు, ఈ లోపల పెట్టు. ఏంటి వెళ్ళి భాను కోసం వచ్చావా? ఒక్క చొక్కా ఇస్తే చాలు ఈ పిల్లకి దేనికైనా సమాధానం చెప్పేసేలా ఉంది. ఎరా వడ్డించేనా? సరే అమ్మా. వల్లి, నువ్వు కూడా రామ్మా. ముందు బయటి వాళ్ళని తినేనేంటి అత్తయ్య, మనం చివర్లో తిందాం. ఈసారి ఏమైంది? నీ కాబోయే పెళ్ళాన్ని చూసి కడుపు నిండిపోయిందా? ఆకలి చచ్చిపోయింది. పోనీ పాలు పంపించనా? తాగనంటే మళ్ళీ ఎత్తుకు తీసుకెళ్తావా ఏంటి? ముందు ప్లేట్ ఇటు పట్టు, పప్పు తీసుకో. మెల్లగా, మెల్లగా.
గిల్టీగా అనిపించింది. నాకు కోపం వస్తే అంతే, మనసుకు తోచింది చేసేస్తాను. తర్వాత తీరిగ్గా బాధపడతాను. నా సూసైడ్ అటెంప్ట్ కూడా అంతే, మా అమ్మ మీద కోపం. మీ నాన్న చెప్పినట్టు మంచి భార్య అవు వీడికి. నువ్వేం సంపాదించక్కర్లేదు, వీడికే బోల్డ్ అంతుంది. పని చేయక్కర్లేదు. వీడింట్లో 25 మంది పనోళ్లున్నారు. చాలా 1 వీక్లో పెళ్లి చూపులు, ఓ నెలలో పెళ్లి చేసి పంపించేస్తాను. తర్వాత నీ గురించి ఆలోచించక్కర్లేదు, భయపడక్కర్లేదు. నీ పుట్టినరోజుకి ఇదే నా గిఫ్ట్. హ్యాపీ బర్త్డే. చూస్తే చచ్చిపోవాలనిపించేంత ఫేస్ ఏం కాదు వాడిది. ఆ టైంకి నా మూడ్ అలా ఉంది అంతే. హలో హలో, నేను పల్లం వెంకన్న మాట్లాడుతున్నాను. మహాలక్ష్మమ్మ గారు ఉన్నారా? ఏం వాళ్ళ ఆయనతో మాట్లాడరా? బాబు మీరే అండి. అలివేలు మంగమ్మకి అప్లికేషన్ పెట్టుకుంటే వెంకన్న బాబు అప్రూవల్ చేసినట్టు ఆనందంగా ఉందండి. ఏమండి, ఇప్పుడు ఓతికి కొబ్బరికాయ ఇచ్చినట్టు ఆనంద్ గారి చేతికి మీ అమ్మాయిని ఇచ్చి ఊరి మీదకి వదిలేశారు. ఆయన పట్టుకోలేకపోతున్నాడు బాబు. అదే తప్పు చేస్తే ఆయన ఎదురుతావేంటి? ఆయన కూతురు బరి తెగించిందని ఆయనతోనే చెప్తే ఏం బాగుంటుంది? ఇప్పుడు రావణాసురుడు మమ్మీ డాడీ కూడా శూర్పణఖని సమంతనే అనుకుంటారు కదే. నువ్వు కత్తి నాన్న. రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణ్ అని అనుకుంటుంది. ఇది అమ్మోరి కత్తి నాన్నో. ఇప్పుడు ఆయన తిట్టకూడదు, కూడదు, కానీ అది వెళ్ళిపోవాలి. పోవాలి. పోవాలి. ఏమండి, ఇప్పుడు వయసు వచ్చిన అమ్మాయిని వరసైనోడి ఇంట్లో వదిలేయడం మంచిది కాదేమో అని పీకుతుంది. మళ్ళీ తర్వాత జరగకూడదు ఏదైనా జరిగితే అది మహాలక్ష్మమ్మ గారికి తెలిస్తే నేను చూసుకుంటాను. మీరే చూసుకోవాలండి. ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. అమ్మాయి ఎంత పని జరిగిపోయింది. హలో మేడం, అమ్మాయి గారు ఇంట్లో లేరండి. వాళ్ళ అత్తయ్య గారు ఊరు వెళ్ళారు. నీకెలా తెలుసు? వాడెవడ బెల్లం సుబ్బన్నట ఫోన్ చేశాడు. పల్లం వెంకన్న. అబ్బా, పల్లమో బెల్లమో వాడు ఫోన్ చేశాడు. సార్ టెన్షన్ లో ఉన్నారు, నేను ఎక్స్టెన్షన్ లో ఉన్నాను. ఇమీడియట్ గా ఫ్లైట్ బుక్ చేయి, నేను వస్తాను. ఓకే మేడం. మేడం 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 ఎయిర్పోర్ట్ కు మనకు హారొద్దు, సార్కు తెలిసిపోద్ది. మీరు టాక్సీలో వచ్చేయండి, రెడ్ హ్యాండెడ్ పట్టుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం. పడుకున్నాడు. మీకుందిలే ఇవ్వాలి. నందు చెప్పావయ్యా? మా ఆవిడకి తెలిసిపోయిందిరా. చెన్నై నుంచి బయలుదేరి వచ్చేస్తుంది. మాక్సిమం 5 గంటల టైం. ఈ లోపల అనుని తీసుకొచ్చారా బాబు, లేకపోతే 3వ ప్రపంచ యుద్ధమే. నువ్వేం కంగారు పడకు మావయ్య. అత్తయ్య వచ్చేలో పనుసీని తీసుకొస్తాను. ఆవిడ ముందు నీకు మాట రాదు, సరేనా? ఓకే. హలో, నాకే వద్దు పెట్టే. నమస్తే మేడం. నమస్తే. ఇక్కడ దిగండి మేడం. ఆ బెల్లంగడు మాట్లాడింది నేను చూడలేరేనో మేడం. ఏంటిపా ఫోన్ కూడా చేయకుండా చేసావు? నీ మీద బెంగ వచ్చి మేడం ఉండు. చూడండి మేడం. అక్కడ పిల్లే ఉందో పిల్లో ఉందో. ఎలా వచ్చింది? అమ్మో,
రాత్రి ఇదే బాల్కనీలో నిల్చున్నా. అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా. ఇంత అడ్వెంచర్ నేను ఎప్పుడూ చేయలేదు. నాకిది బాగా నచ్చింది. అమ్మని ఫూల్ చేయడం ఇంకా నచ్చింది. అందులో నందు హెల్ప్ ఉండడం ఇంకా బాగా నచ్చింది. నందు మీద నాకున్న ఫీలింగ్ పేరేంటి? ఇష్టమా, స్నేహమా? ఏమో, నాకు డిఫైన్ చేయాలనిపించలేదు. ఈ కన్ఫ్యూషన్ నాకు నచ్చింది. ఈసారి లోపలికొచ్చి పడుకోగానే నిజంగానే నిద్ర పట్టేసింది. నేను ఇంట్లో వారం రోజులు లేకపోతే చాలు స్కూల్కి సెలవు ఇచ్చినట్టు ఎవరికి వాళ్ళు పారిపోతారు. శేఖర్ వాళ్ళు సంబంధం చూడడానికి ఎందుకు రాలేదో కనుక్కోలేదు. ఏంటి శేఖర్ గారు వాళ్ళు రాలేదని అందరికి ట్యూషన్ చెప్పేస్తున్నారు. ఎవరో ఫోన్ చేసి మనకి ఈ సంబంధం ఇంట్రెస్ట్ లేదని చెప్పారంట. వాళ్ళకి రావడం ఇష్టం లేక ఎదవ కబుర్లు ఇవన్నీ. నువ్వు బాధపడకమ్మా, నువ్వు బాధపడకో. అలాగే డాడీ. వాళ్ళ తాత లాంటి సంబంధాన్ని నేను నీకు తీసుకొస్తాను. వాళ్ళ తాత అక్కర్లేదు, వాళ్లే కావాలి. ఎందుకు రారో చూస్తాను. ఎందుకు వస్తారో నేను చూస్తాను. యూర్ జీనియస్ డాడీ. నేను మహా వాళ్ళని చూశాను. ఇది ఒక్క మహా మడతేసి ఇస్త్రీ చేస్తారు మీ మమ్మీని. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ స్పోకెనా? వాళ్ళు రేపు లంచ్కి రావడానికి ఒప్పుకున్నారు. గ్రేట్ మేడం. ఏంటి ఇందాక వాళ్ళు రారంటే నవ్వావు, వస్తున్నారంటే ఏడుపు మొహం పెడతావేంటి? నవ్వేస్తుందిలే మహా, ఇప్పుడే కదా గుడ్ న్యూస్ చెప్పావు. ఆనందం అందవే. ఇట్ డజంట్ రియల్లీ శేఖర్ వాళ్ళు వస్తున్నారని తెలియగానే మా మమ్మీ చేసిన హడావడి అంతా ఇంత కాదు. నాకు డ్రెస్ సెలెక్ట్ చేసింది. నేను సెలెక్ట్ చేసిన పువ్వులు పక్కన పడేసింది. హలో, మంగమ్మ సెలెక్ట్ చేసిన మెనూతో డైనింగ్ టేబుల్ నింపేసింది. ఈ ఇరిటేషన్ లో ఇమిటేషన్ వద్దు డాడీ. కుక్క పిల్లకి కోపం వచ్చిందా? హలో హలో, బెనర్జీ గారు, లంచ్ రెడీ అయిందా? ఎప్పుడో. అమ్మాయి కింది దిగిందా? ఇప్పుడే. మేము రావడం లేదు. ఏమైందండి? మేము వస్తామన్నప్పుడు మీకు ఇంట్రెస్ట్ లేదన్నారు కదా. అప్పుడు మా శేఖర్ కూడా ఏమైందండి అని ఇలాగే అడిగాడు. అది మీరు అంటుంటే వినాలనిపించి వస్తామన్నవే తప్ప మాకు ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు రావట్లేదు. మంగా, ఆ చికెన్ తీసి లోపల పెట్టు. బాగా కుదిరింది. రాత్రికి వేడి చేసి తిందాం. ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా మీకు? వాళ్ళు రాకపోతే నువ్వెందుకు ఫీల్ అవుతావు మహా? నువ్వేం తప్పు చేయలే కదా. ఇప్పుడు చెప్పనా? ఏంటి? ఆ చికెన్ తీసి లోపల పెట్టమని. భాను పెళ్లి కూడా నేను ఇలాగే చెడగొట్టాను. అది ఎలా ఉందో. వచ్చాక ఫోన్ కూడా చేయలేదు. నిన్నే కలవరిస్తోంది. నీకెలా తెలుసు? నందు చెప్పాడు. నందునా? ఆల్రెడీ ఉన్న గొడవల్ని ఇంకా కాంప్లికేట్ చేయట్లేదు కదా నువ్వు. ఏంటి డాడీ? ఆడి పేరు చెప్పగానే నీ కళ్ళు మతాపుల్లో వెలిగిపోతున్నాయి. పో డాడీ. నందు పేరు వినగానే నా కళ్ళల్లోకి నిజంగానే అంత మెరుపు వచ్చేసిందా? నమస్తే అండి. ఇప్పుడు నువ్వు చేతులు కడుక్కొని కాఫీలు గట్టం పెట్టక వెంటనే వెళ్ళిపోవాలా? ఏదవ ఫోన్ అర్థమై సావదురా. ఇప్పుడు వచ్చే మాఘమాసం నీకు వల్లికి లగ్గ పెట్టేయమని ఇంట్లో ఆడవాళ్ళు ఒకటే గోల.
భానుకి పిల్లకుండా చేసుకున్నాను మీకు చాలాసార్లు చెప్పానండి. మొన్నడు ఎవడో వచ్చాడు, అతని క్యారెక్టర్ అంత బాగాలేదని. మీరు ఇచ్చే కట్నాలకి కలెక్టర్లు వస్తారు మరి. సరే అండి, నాకు ఎందుకు కానీ సుమారుగా ఒక తారీఖు అనుకుందాం. ఈ ఆగస్టుకి నా కూతురుని చేసుకుంటానని చెప్పు. నేను వల్లిని చేసుకోను అనట్లేదు, కానీ భాను కూడా నచ్చే కుర్రాడు దొరకాలి కదా. ఇక నువ్వు తిరగలు తిప్పినట్టు అక్కడే తిప్పకో. ఒక వండర్ఫుల్ అబ్జర్వేషన్ ఒకటి చెప్పనా నీకు. యాసంకాలం మధ్యగానం తిన్నాక మామిట్టం కెట్టుకెళ్ళి పెరట్లో ఆడేస్తాం. ఏడాది తిరిగేసరికి అది చెట్టు అవుద్ది, కాయగా వస్తుంది. కానీ 10 ఎకరాల మామిడి తోట పెంచాలంటే అలా కాదు కదా. రైతు 10 మంది పాలేర్లు, 100 మంది పనోళ్ళు, వేయడానికి ఎరువులు, కోయడానికి కూలీలు, అబ్బో లెక్కే వేరు. అంటే ఇప్పుడు నీ చెల్లెలు నేను తక్కువ చేసి మాడట్లేదు. అది ఆడపిల్లే, నా కూతురు ఆడపిల్లే. కాకపోతే అది పెళ్ళాక ఏడుస్తూ వెళ్తుంది, నా కూతురు 7 వారాలు నగలతో వెళ్తుంది. అది డబ్బు బలం. అసలు డబ్బే బలం. ఏడే మీ అత్తయ్య కూతురు వచ్చి వెళ్ళిపోయినంత మాత్రాన సంబంధాలు కలిసిపోయి అనుకుంటున్నారా? ఓ జరిగిపోయిన విషయాలు చిన్నపిల్లలు కాబట్టి మీరు మర్చిపోయారు. సరే, ఆవిడ సంగతి ఏంటి? కళ్ళు మూసుకొని దేవుడి ముందు కూర్చుంటే సరిపోద్దా? ఏమండే, బయటకు వచ్చి మీ కొడుక్కి 4 మంచి మాటలు చెప్పి వల్లిని చేసుకోరా మంచిది, వచ్చే నెలలో చేసుకోరా మరీ మంచిది. వెంకన్న గారితో మనకు బోళ్ళు లావాదేవీలు ఉన్నాయిరా బాబు. ఆయన కోప్పడితే ఊళ్ళో మనకి మంచినీళ్ళు కూడా పట్టాం, రోడ్డు నడిపోతాం. పెద్దదానికి పెళ్లి కాదు, చిన్నదానికి చదువు రాదు, ఉండడానికి ఇల్లు ఉండదు, ఏమైపోతామని జాగ్రత్త చెప్పొద్దండి. మరీ గట్టిగా నొక్కేసాడట్రా. మీరు తీసుకెళ్ళండి, నేను డబ్బు తీసుకొని వస్తాను. జాగ్రత్త. బ్రేక్ ఎంత తొక్కినా పర్లేదండి, కానీ యాక్సిలేటర్ ఎక్కువ తొక్కకూడదు, యాక్సిడెంట్లు అయిపోతాయి. వెంకన్న గారు, ఎవరికైనా సరే ఫ్యామిలీ యాక్సిలేటర్ లాంటిది, కొంచెం చూసి తొక్కండి. లేచాక అడిగిచ్చేయండి.